హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంధ్య. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? అరకు వ్యాలీలోన. ఇంతకు అరకుకి వెళ్ళినట్టు అసలు సంగతి నేను అంటారు కదా, ఓకే నేనైతే చెప్పేస్తా. అండ్ మేమైతే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అనమాట. మా 5th సెమిస్టర్ అయితే దగ్గర పడుతుంది. సో అందుకని మేము మా బ్యాచ్ అంతా కలిసి ఒక ట్రిప్ అయితే వేసుకుందాం అనేసి అయితే అనుకున్నాం. అలా అని చెప్పేసి అరకైతే రావడం జరిగింది. అండ్ మేమైతే అరకు వచ్చిన వెంటనే ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది మాత్రం వుడెన్ బ్రిడ్జ్ అనమాట. అండ్ వుడెన్ బ్రిడ్జ్ టికెట్ అయితే 30 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్ పర్సన్కి అయితే. అండ్ మేము ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూసే వాళ్ళం ఈ అరకులో ఉన్న ప్రదేశాలన్నీ. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట రియలిస్టిక్గా చూడడం అయితే. అండ్ మేమంతా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సింగిల్ పర్సన్గా వెళ్తే ఎంజాయ్గా ఉంటుంది, బట్ ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేమైతే అనుకున్నాం అనమాట. అండ్ మేమంతా అయితే కలిసి అది హడావిడిగా వేసుకునే ట్రిప్, కానీ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అలా లేదు. నేను అనుకున్న ఫీలింగ్స్ అన్నీ కూడా అదంతా వేస్ట్ అని అనిపించింది. బట్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళు నవ్వితే కలిసి అందరూ నవ్వుతారు కదా, అలానే అక్కడ మనం ఒక్కరిని డిసప్పాయింట్మెంట్ అయినా కూడా మిగతా వాళ్ళందరూ డిసప్పాయింట్మెంట్ అయిపోతారు. అండ్ అలానే మన కోసం కాకపోయినా కనీసం వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కోసమైనా మనమైతే హ్యాపీగా ఉండాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్మెంట్స్ అనేవి వాటికి అసలు ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళతో ఉంటే హ్యాపీనెస్ అనేది బయటకు కనిపిస్తుంది. అండ్ అలానే లోపల కూడా హ్యాపీగానే ఉంటుంది. సో బీ హ్యాపీ విత్ ఫ్రెండ్స్. అలానే మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్పే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా నేను వుడెన్ బ్రిడ్జ్ అని చెప్తాను. అండ్ అలానే వుడెన్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట మన అరకు వ్యాలీలోన. అండ్ అలానే కటికి వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యలో మనకు ఒక తుఫాన్ వచ్చింది కదా, అది మీకు గుర్తుకు ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ తుఫాన్కి ముందు ఒక 4 డేస్కి ముందు మేమైతే అరకు వెళ్ళాం మేమైతే. అండ్ ఆ తుఫాన్ అయితే మా కోసమే అన్ని రోజులు ఆగి మేము మా ట్రిప్ అంతా పూర్తి చేసుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత పడినట్టుంది. అండ్ మా ఫీలింగ్ దానికి తెలిసిందేంటో మరి తెలీదు. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చినందుకు సో హ్యాపీ. మేము ఈ ట్రిప్ అనుకోకుండా వేసుకున్నప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే ఉండింది. అండ్ నేనైతే సో హ్యాపీ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి నా టర్న్ ఎప్పుడు వస్తుందని అయితే నేను చూసేదాన్ని. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను అరకులో ఉన్నా, ఇది నా టర్న్ అనమాట. సో అందుకని వచ్చాం కదా, ఏదో ఒకలాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలనేది నా ఫీలింగ్ అనమాట. అండ్ అలానే మేమైతే చాలా పీస్ఫుల్గా కంఫర్టబుల్గా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అలానే మేము అక్కడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాం, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ అంతా మరీ అన్కంఫర్టబుల్గా అయితే లేదు. నచ్చిన ప్లేస్లో ఫొటోస్ తీసుకోవచ్చు, అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. వాటికి ఏమైనా ఛార్జ్ చేస్తారా అని మీరు అనుకుంటారేమో, బట్ వాటికి ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. అవన్నీ ఫ్రీగానే మనకి అక్కడ దొరుకుతాయి. నచ్చినన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, అండ్ అలానే నచ్చినన్ని వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మేము మా బ్యాచ్ అంతా కలిసి కొన్ని రీల్స్ అయితే చేసాం. అండ్ రీల్స్తో పాటు చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట మేమైతే. అండ్ అలానే మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా అయితే ఉన్నారు. అండ్ మీరు కూడా మా అలానే ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేయాలనుకున్నా, లేకపోతే ట్రిప్స్ వేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇక్కడికి అరకుకైనా రావాలనుకున్నా కూడా మీరు ఒక ఓన్ వెహికల్ని బుక్ చేసుకుని మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే మనం అనుకున్న టైంకి రీచ్ అవ్వాలంటే మనకి మన ఓన్ వెహికల్స్ ఉండడం బెస్ట్. అండ్ అక్కడికి వెళ్ళి వెహికల్స్ చూసుకుంటామని అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. అండ్ అలానే అక్కడ ఉన్న ప్రతి ప్లేస్ కూడా చాలా దూరంగా అయితే ఉంటాయి. అండ్ అలానే చాలా హిల్లీ ప్లేసెస్లో కూడా ఉంటాయి అన్నమాట. మీరు అరకులో ఉన్న ప్రతి ప్లేస్ చూడాలి, విజిట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మాత్రం ఏదో ఒక వెహికల్ని బుక్ చేసుకునే అయితే రమ్మని చెప్తాను నేను. ఎందుకంటే ఓన్ వెహికల్ లేకుండా ఇక్కడికి వచ్చామనుకోండి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు అయితే పడతాం. అండ్ అలానే మనం అనుకున్న టైంకి రీచ్ అవ్వాలనుకుంటే ఓన్ వెహికల్ బెస్ట్ అనమాట. మీరు అరకు వస్తే ఖచ్చితంగా అన్ని ప్లేసులు విజిట్ చేసి వెళ్ళండి. ఎందుకంటే టైం అనేది ప్రతిసారి ఒకేలా ఉండదు, ఎప్పుడేమవుతుందో మనం చెప్పలేం. కాబట్టి వెళ్ళినప్పుడు అన్ని ప్లేసులు అయితే విజిట్ చేసి వెళ్ళిపోండి. అండ్ అలానే నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఎలా అరకు వెళ్తే బాగుంటుంది అనేది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. అండ్ నెక్స్ట్ టైం నేను అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఫ్యామిలీని అయితే తీసుకుని వస్తాను.
అండ్ మేమైతే ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్లో మొత్తం తిరిగామన్నమాట. అండ్ ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్లో అయితే చాలా థింగ్స్ అనేవి ఉంటాయి, మన తినడానికి అయినా సరే లేకపోతే ఇంకేమైనా ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నా కూడా చాలా ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీ పౌడర్ అనేది ప్రతి చోట కనిపిస్తుంది అనమాట. అండ్ అలానే నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, వుడెన్ బ్రిడ్జ్ లోపల అక్కడ ఒక కాఫీ షాప్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ ఖచ్చితంగా కాఫీని అయితే మీరు టేస్ట్ చేసే వెళ్ళాలి, మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి. అండ్ అలానే అక్కడ రోడ్ పాయింట్లో అయితే చాలా బ్యాంబూ చికెన్స్ ఉంటాయి అండ్ చీకులు ఉంటాయి. అండ్ అలానే కాఫీ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి వాటిని టేస్ట్ చేసి వెళ్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ అలానే అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఆయుర్వేద మూలికలు అయితే కనిపించాయి. మేము వాటిని అడిగాము ఎక్కడ పండిస్తారు, ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి. అండ్ వాళ్ళైతే కొన్ని బాటిల్స్ వాళ్ళే స్పెసిఫిక్గా తీసుకుని వాటిలో ఫిల్ చేసి వాళ్ళు అక్కడైతే మన కోసం పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడైతే మా ఫ్రెండ్ అడుగుతుందనమాట ఆ రెడ్ క్యాప్ బాటిల్స్ దగ్గర ఏంటని చెప్పేసి, వాళ్ళు జుట్టు కోసం అని చెప్పడం అయితే జరిగింది. అండ్ మేము అడిగాము వాటిలో ఉండే మూలికల పేర్లు ఏమని చెప్పగలరు అంటే కొన్ని చెప్పారు. సో అది మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా అయితే యూజ్ అవుతుందని చెప్పారు. అండ్ చెప్పాను కదా ఇక్కడైతే ప్రతి చోట కాఫీ పౌడర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ నుంచి అయితే మా జర్నీ ముందుకు సాగుతూనే ఉంటుందన్నమాట. అండ్ వుడెన్ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. అండ్ అరకులో మేము ఎన్ని ప్లేసులు విజిట్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు సీ యూ, ఉంటా, బాయ్ బాయ్.